వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ నియోజకవర్గాల్లోని సమస్యల్ని తెలుసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో మాజీ డిప్యూటీ సీఎం స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారు గత 3 రోజులుగా పాదయాత్ర నిర్వహించి ప్రతి గ్రామాన్ని నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని కూడా టచ్ చేసేటువంటి పనిలో వెళ్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారన్నటువంటి నేపథ్యంలో కూడా ప్రస్తుతానికి తాటికొండ రాజయ్యను అరెస్ట్ చేశారు. 3వ రోజు పాదయాత్ర జరుగుతున్నటువంటి సమయంలో పాదయాత్ర జరగకుండా అడ్డుకుంటున్నారన్నటువంటి ఒక ఆలోచనలతోటి ప్రస్తుతానికి రాజయ్య గారు ఉన్నారు. హౌస్ అరెస్ట్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికి హనుమకొండలోని తన నివాసంలో ఉన్న ఒకసారి రాజయ్య గారితో మాట్లాడదాం. ఎట్లాంటి సమీకరణలు జరుగుతున్నాయి, ఎందుకు అరెస్ట్ చేశారు, వారి మాటలను విందాం. నమస్తే సార్. ఇప్పటి వరకు నిన్న మొన్న మీరు ఒక పాదయాత్ర విజయవంతంగా నడుస్తున్నటువంటి క్రమంలో కూడా ఇప్పుడు ప్రస్తుతానికి మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడానికి కారణం ఏమనుకుంటున్నారు, ఎట్లాంటి కారణాలు దీని వెనుకున్నాయి? కడియం శ్రేణి నిరంకుశ పాలనకు పరాకాష్ట ఇది. తప్పకుండా కడియం శ్రేణి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే వరకు, ఎందుకంటే మిగతా 8 మంది స్పీకర్కు వివరణ ఇచ్చిండ్రు. రేవంత్ రెడ్డి గారిని కలిశారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం, అభివృద్ధి కోసం పోయినని చెప్పాడు. మరి నువ్వు ఏందో నువ్వు అటా ఇటా చెప్పాలి కదా. ఎందుకు ఈరోజు మాకు ఇంత కోపము, ఆక్రోశము, బాధ అంటే మేము కష్టపడి గెలిపించినాం. మా శ్రేణులు కష్టపడి, బీఆర్ఎస్ శ్రేణులు కష్టపడి నేను గెలిపించుకున్నాం. కేసీఆర్ గారు బీఫామ్ ఇచ్చిండు, ప్రచారానికి వచ్చిండు, పైసలు ఇచ్చిండు, పార్టీ ఫండ్. మరి ఇవన్నీ చేసినప్పుడు నువ్వు కట్టుబడి ఉండాలి. ఒకవేళ పోయినప్పుడు తప్పకుండా రాజీనామా చేసిపో, నువ్వు ఏమన్నా చేసుకో, మాకు సంబంధం లేదు. ఇక అప్పుడు నీ ఊసెత్తాం, నీ మాట ఎత్తాం, నీ పేరు కూడా ఎత్తాం. కానీ ఇక్కడ ఉంటావు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఇప్పటికీ కొనసాగుతావు. స్పీకర్ దగ్గర పోయి నువ్వు ఎటున్నావో చెప్పవు ఇప్పటివరకు. కాబట్టి తప్పకుండా విమర్శలు, స్పీడ్ పెంచవలసిన ఆక్రోశాన్ని వెలుబుచ్చే పరిస్థితులలో తెలంగాణ యాసలో, వరంగల్ భాషలో తప్పకుండా మాట్లాడినాం. ఇంకా కూడా మాట్లాడుతూనే ఉంటాం. రాజీనామా చేసే వరకు మాట్లాడుతూనే ఉంటాం. ఓకే, ఇప్పటి వరకు మీ నియోజకవర్గ అంటే మీరు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్న ఈ నేపథ్యంలో మీ చరిష్మా పెరుగుతుందన్నటువంటి కోపం కూడా ఇటువంటివి ఉండొచ్చా, లేకపోతే రేపు ఖచ్చితంగా రాజీనామా చేయాల్సి వస్తే మళ్ళీ నియోజకవర్గాల ప్రజల మెప్పు పొందడం కోసం తనకున్నటువంటి అస్తిత్వాన్ని నిరూపించుకోవడానికి అనుకోవచ్చా? అంటే బై ఎలక్షన్ల ఇంకో ఎలక్షన్లకు సంబంధించిన అంశం కాదు, ఇది రాజీనామాకు సంబంధించిన అంశం. ఇప్పుడు ఉదాహరణకి విజయరామారావు గారు తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎలక్షన్లో పోయిండు, ఓడిపోయిండు కావచ్చు కాక. కానీ చరిత్రలో విజయరామారావు మంత్రి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మిగిలిపోతుంది. మరి కడియం శ్రేణి పేరు ఎట్లా మిగిలిపోతుంది చెప్పండి? బిడ్డ కోసము, ఆర్థిక లావాదేవీల కోసం నువ్వు పార్టీ మారినవు, ఓకే పో. కానీ మరి ఇటు ఎందుకు అంటు పెట్టుకొని ఉంటాను? ఇంకా అంటేంది ఇంకా నీకు? ఇక్కడ సభ్యత్వానికి రాజీనామా చేయి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. నీ నమ్మిన సిద్ధాంతం కాంగ్రెస్ అయ్యిందంటే కాంగ్రెస్ పోయి కాంగ్రెస్ పార్టీ పరంగా నిలబడు. అప్పుడు ప్రజలు ఇచ్చే తీర్పుకు నువ్వైనా నేను కట్టుబడి ఉందాం, చూసుకుందాం రా అనే ఉద్దేశం ఏంటంటే అదే. ఒకవేళ ఎలక్షన్లు వచ్చినప్పుడు చూసుకుందాం. ఇప్పుడు ఏ ఊరికి పోయినా కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ 10 ఏళ్ళల్లో ఇచ్చినే ఊర్లలో నడుస్తున్నాయి తప్ప 21 నెలల కాంగ్రెస్ పాలనలో ఒక ఇంటికి ఒక పథకం చేరలేదు, ఒక ఊరికి ఒక పని కాలేదు. దాన్నే ఊరికి సంక్షేమాలు, ఇంటింటికి కేసీఆర్ పథకాలు అని చెప్పేసి ఒక వినూతన కార్యక్రమం తీసుకొని మేము తిరిగే క్రమంలో ప్రజల నుండి వచ్చిన రిపోర్ట్ ఏంటంటే మాకు సాగునీరు కావాలి, యూరియా కావాలన్నారు. కాబట్టి ప్రజల పక్షాన, రైతుల పక్షాన సాగునీరు కోసం, యూరియా కోసం ఈ పాదయాత్ర కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. సో ప్రజల పక్షాన నుండి అవి సాధించే వరకు అవసరమైతే అమర నిరాహార దీక్షని, ఇట్లాంటి తాటకు చెప్పులకు భయపడే ప్రసక్తే లేదు. 600 పాదయాత్ర ఇయ్యకపోయినా రేపైనా చేస్తాం. మన కార్యకర్తలు ఉన్నారు, నాయకులు కూడా చేస్తానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. మమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా అడ్డుకోలేరు అని చెప్పేసి హెచ్చరిస్తాం. ఇప్పటికీ మీరు చెప్పినట్టు ఇంకా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు స్టికన్ అయినటువంటి నేపథ్యంలో కూడా మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? తను రాజీనామా చేసేటువంటి పరిస్థితి లేదు, అలాగే కొనసాగుతున్నటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. మరి మీ తదుపరి కార్యాచరణ ఈ అంశం మీద ఎట్లా ఉండబోతుంది? సో తప్పకుండా ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన ఉండి పోరాడాలి. ఒక పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు పార్టీ కార్యకర్తల మనోభావాలకు అధినాయకునికి చెప్పి ఆయన అడుగుదాడులు నడవాలి. తప్పకుండా కడియం శ్రీహరి రాజీనామా చేసే వరకు ఆయనను వెంటాడుతాం, వేటాడుతాం, నిలదీస్తాం. రాజీనామా చేసే వరకు మా పోరాట తగ్గేదే లేదు. ఇంకా అవసరమైతే ఇంకా ఘాటైన విమర్శలు చేస్తాము. రోషం ఉంటే, పౌరుషం ఉంటే, వరంగల్ మగతనం నీకుండేంటే నువ్వు రాజీనామా చేయమని అప్పుడన్నా, ఇప్పుడు ఆ మాటకి ఇంకా కూడా నేను కట్టుబడి ఉన్నా. నీకు పౌరుషం ఉంటే పని చేయాలి, చేయకపోతే తప్పకుండా ప్రత్యేక కార్యాచరణ ఉంటుంది. కార్యకర్తలు అందరం కలిసి ఎక్కడ ఏ ఊరికి కూడా రాకుండా కూడా బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుపడతాయి. ఇక తర్వాత ఏదైతే రైతుల కోసం చేసే పాదయాత్ర
తప్పకుండా రైతులకు సాగునీరు అందించే వరకు ఇప్పటికీ 90% పనులు దేవాదుల పనులు అయిపోయినాయి. ఓన్లీ 10% మాత్రమే. ఆ 10% పనులు పూర్తి చేసే వరకు అవసరమైతే ఆ మరణ నిరాదీక్ష చేసైనా కూడా సాధించుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఇంకా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుండడము, కార్యకర్తల మనోభావాలను గెలుచుకోవాలి, అధిష్టానం యొక్క ఆలోచనలు దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సి ఉంది. కానీ పార్టీ మారడం వల్ల కూడా అనేక ఇబ్బందులు కూడా తలెత్తున్నాయి. ఇప్పటికీ అనుకున్నటువంటి లక్ష్యాలు కూడా సాధించలేకపోవడం వల్ల నియోజకవర్గం కూడా వెనకబడిపోతుంది. రైతులకు సంబంధించినటువంటి సాగునీరు అందించకపోవడం వల్ల కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారన్నటువంటి ఒక ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికీ తను పార్టీకి అంటే బీఆర్ఎస్ పదవికి, అలాగే ఎమ్మెల్యే పదవికి, అలాగే బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్త అంటే ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి ఆ తర్వాతనే తను కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలి. లేకపోతే ఎంత దూరం వెళ్ళినా ఇట్లాంటి విమర్శలు ఇది మామూలుగా చెప్పడం కాదు, ఇది నిన్న చెప్పినటువంటి మాటలకే తను కట్టుబడి ఉన్నాను, మరోసారి కూడా ఇట్లాంటి విమర్శ కంటిన్యూ చేస్తూ ఉంటాము, ఎక్కడికి వెళ్ళినా వెంటాడి వేటాడతాము, ఏ నియోజకవర్గంలో ఏ ప్రాంతంలోకి వెళ్ళినా తమ కార్యకర్తలతోటి వేటాడి తమ నిర్ణయాన్ని అలాగే కార్యాచరణ రూపొందించడమే కాదు, అవసరం అనుకుంటే ఆమరణ నిరాహార దీక్ష కూడా దిగుతామని చెప్పి ఇక్కడ సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి. హనుమకొండ తాటికొండ రాజయ్య నివాసం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.